నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఢిల్లీలో రష్యా అధ్యక్షుడికి ఘన స్వాగతం ప్రోటోకాల్ పక్కన పెట్టి ఎదురెళ్లి ఆహ్వానించిన ప్రధాని పుతిన్ గౌరవార్థం విందు ఇచ్చిన మోదీ తుమ్మిడిహట్టి వద్దే ప్రాణహిత ప్రాజెక్టు కడతామన్న రేవంత్ ఏడాదిలో ఆదిలాబాద్ విమానాశ్రయం పూర్తికి హామీ వర్సిటీ మంజూరు చేస్తామని వెల్లడి క్వాంటమ్ ఎకానమీ కేంద్రంగా హైదరాబాద్ మారుతుందన్న భట్టి రోడ్ మ్యాప్ రూపొందిస్తామని వెల్లడి అన్ని వనరులు ఉన్నాయని స్పష్టీకరణ హెల్త్ జీవోకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతల నిరసన దోపిడీని అడ్డుకుంటామన్న కేటీఆర్ కాలుష్యం తగ్గించేందుకే పాలసీ తీసుకొచ్చామన్న కాంగ్రెస్ 20,444 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం 56,278 ఉద్యోగాలకు అవకాశం దావోస్ సదస్సుకు సిద్ధం కావాలని చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి నిర్మాణానికి 7,380 కోట్ల నాబార్డు రుణం సిఆర్డీ అథారిటీ సమావేశంలో సమ్మతి రాజధానిలో కీలక పనులు చేపట్టేందుకు ఆమోదం దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు ఉమ్మడి చిత్తూరులో భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం వేల ఎకరాల్లో మునిగిన పంటలు భారత్ చిరకాల మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 4 ఏళ్ల తర్వాత 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:40 ఆయన విమానం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రధాని మోదీ అంతకుముందే పాలెం విమానాశ్రయానికి చేరుకున్నారు. పుతిన్కు స్వాగతం పలికేందుకు మోదీ ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు కరచాలనం తర్వాత ఆలింగనం చేసుకున్నారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కళాకారుల సంప్రదాయ నృత్యాలను పుతిన్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం మోదీ పుతిన్ ఒకే కారులో ప్రధాని అధికార నివాసానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందులో పుతిన్ పాల్గొన్నారు. పుతిన్ రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం అందుకోనున్నారు. అనంతరం హైదరాబాద్ హౌస్లో జరిగే భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మోదీ పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక రక్షణ వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన S-400తో పాటు దాని అప్డేటెడ్ వెర్షన్ S-500 గగనతల రక్షణ వ్యవస్థలు సుఖోయ్ 57 యుద్ధ విమానాలకు సంబంధించి చర్చలు పౌర అణు ఒప్పందం జరగనున్నాయి. ఈ క్రమంలో జలాంతర్గామి లీజుకు సంబంధించిన ఒప్పందం కూడా ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఈ భేటీలో ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ తుమ్మిడిహట్టి వద్దే కడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పెద్దలు కమిషన్ల కోసం కూలే చోట ప్రాజెక్టులు కట్టారని ధ్వజమెత్తారు. జిల్లాలో మూతపడిన సిమెంటు పరిశ్రమను పునరుద్ధరించే బాధ్యత తీసుకుంటామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు అనవసర ఖర్చు పెట్టకుండా ఏకగ్రీవం అయ్యేలా చొరవ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ జిల్లాల పర్యటన చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో పర్యటించారు. 260 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్తో కలిసి సీఎం శ్రీకారం చుట్టారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరిగిన బహిరంగ సభావేదికపై జిల్లాకు చెందిన 160 మహిళా సంఘాలకు 19.69 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ చేపట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీరు ఇస్తామని స్పష్టం చేశారు. ఒక పెద్దాయన రూపంలో మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు. పేరు కాళేశ్వరమైంది. 10 ఏళ్లు తిరిగే లోపల 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఆదిలాబాద్ కు మాత్రం చుక్క నీరు రాలే. ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప చుక్క నీరు రాలే. సొమ్మొచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటారు. బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు. ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు. తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం. ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఏడాదిలోగా ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పూర్తి చేసి పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీని కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు.
దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు. మనకి ఎయిర్పోర్ట్ ఉండాలి అని ఆలోచన చేసినాం. సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్ను ఎడ్యుకేషన్ విషయంలో, ఇరిగేషన్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది. ఆదిలాబాద్ కు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది. కొమరం భీముడు పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది. మరి మీరందరూ, ఇది నా సూచన మాత్రమే, నా నిర్ణయం కాదు. పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారికే ఓటేసి గెలిపించాలని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సర్పంచి పదవుల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టొద్దని సూచించారు. పల్లెల సమగ్రాభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. క్వాంటమ్ ఎకానమీ కేంద్రంగా హైదరాబాద్ నిలుస్తుందని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ నైపుణ్యం వంటి అన్ని వనరులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గచ్చిబౌలిలోని ఐఐటి హైదరాబాద్లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటమ్ అండ్ తెలంగాణ క్వాంటమ్ స్ట్రాటజీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్లో ప్రపంచం రూపురేఖలు మార్చాయని, అదే తరహాలో క్వాంటమ్ టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ వంటి రంగాల్లో తెలంగాణను అంతర్జాతీయ కేంద్రంగా మార్చేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశానికి దిక్సూచిగా నిలిచేలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు కూడా శ్రీకారం చుట్టామని భట్టి విక్రమార్క వివరించారు. Telangana Quantum Strategy will position the state as India's first state with a dedicated roadmap for quantum tech. We will try to become role model for other states on how to build a complete quantum value chain, from research in labs to business applications in the market. Quantum is not just for business or economic reasons, but also key for capabilities in computing, communications, and cybersecurity. Let us all celebrate this great day as we are taking a quantum leap as a country. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఇంటర్వ్యూలకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సహాయం అందిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి ప్రజాభవన్లో భట్టి చెక్కులు అందించారు. అపారమైన మేధస్సు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కొందరు ఎంపిక కాలేకపోతున్నారని భట్టి తెలిపారు. ఆ సమాచారం తెలుసుకుని అభ్యర్థుల ఇబ్బందులు తీర్చేందుకు సింగరేణి ఆధ్వర్యంలో అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించి తెలంగాణకు, దేశానికి సేవ చేయాలని అభ్యర్థులకు భట్టి సూచించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీత కచేరీతో అలరించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న ప్రారంభమయ్యే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే ప్రపంచ ప్రతినిధుల్ని భిన్న సాంస్కృతిక కళారూపాలు అలరించనున్నాయి. ఈ సమ్మిట్లో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరీ ఉంటుంది. ప్రముఖ వీణా విద్వాంసరాలు పి జయలక్ష్మి వీణా కార్యక్రమం, కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం, ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి కళారూపాలతో అతిథుల్ని ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు వేడుకల్ని ప్రజలందరూ చూసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రజలు గ్లోబల్ సిటీని సందర్శించేందుకు ఉచిత బస్సుల్ని నడపనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సదస్సుకు వెళ్లేందుకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు తిరిగి వచ్చేందుకు బస్సులు ఏర్పాటు చేసింది. ఎంజీబీఎస్, జేబీఎస్, కుకట్పల్లి, చార్మినార్, ఎల్బీ నగర్ నుంచి బస్సులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50% పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం అధ్యక్షతన జరిగిన 13వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 20,444 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. 26 సంస్థల ఏర్పాటు ద్వారా 56,278 ఉద్యోగాల కల్పన జరగనుంది. దావోస్ సదస్సుకు సిద్ధం కావాలని మంత్రులు, అధికారులకు ఈ సందర్భంగా సీఎం దిశానిర్దేశం చేశారు. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని మార్చేందుకు కృషి చేస్తున్నామని సమావేశం తర్వాత మంత్రి టీజీ భరత్ తెలిపారు. భాగస్వామ్య సదస్సులో జరిగిన ఒప్పందాల్లో 100% గ్రౌండ్ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువే రాష్ట్రానికి తీసుకొస్తామనే నమ్మకం ఏర్పడిందని అన్నారు. 18 నెలల కాలంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సరైన నిర్వచనం అందించామని మరో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. భాగస్వామ్య సదస్సులో జరిగిన ఒప్పందాల్లో 50% వరకు ప్రాసెస్ కూడా ప్రారంభమైందన్నారు.
ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఏదైనా ఒక కార్యక్రమంలో మొట్టమొదటిగానే వచ్చి మేము టేకప్ చేస్తాం అనేటువంటి ఒక 6 కంపెనీలకు కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. దీనికి ఒక పోర్టల్ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలనేటువంటి మాటని నిర్ణయించుకోవడం జరిగింది. దావోస్ లో జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనే ముందే ఇవన్నీ రెడీ చేసుకుని ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండేలాగా సీఎం గారు నిర్దేశించడం జరిగింది. 45 రోజుల సమయంలో వీటన్నిటిని కూడా గ్రౌండ్ చేయడానికి వీలుగా కార్యాచరణను ఏర్పాటు చేసుకోమన్నారు. ఆ ప్రకారం కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీ అథారిటీ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. 169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు సీఎం ఆమోదం తెలిపారు. జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు 163 కోట్లతో పరిపాలన అనుమతుల జారీకి అనుమతించారు. 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు అంగీకరించారు. నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి 7,380 కోట్ల రుణం తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. స్ట్రీట్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. జనవరి వరకు స్ట్రీట్ యాక్సెస్ రహదారిని మంగళగిరి రోడ్డుకు కలుపుతామని స్పష్టం చేశారు. రెండో దశ భూ సమీకరణపై సీఎం వద్ద చర్చ జరిగిందన్న మంత్రి తొలి దశ రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే రెండో దశ రైతులకు వర్తిస్తుందన్నారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని నారాయణ తెలిపారు. ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో అన్ని ఎల్పిఎస్ రోడ్స్ ప్రారంభమైనాయి. అంతేకాదు ఆ లేఅవుట్స్ లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. 15 అంగన్వాడీ సెంటర్లు, ఒక కొన్ని స్కూల్స్, హెల్త్ సెంటర్స్, ఇవి మొత్తం దాదాపు ఒక 30 దాకా రెడీ అయిపోయినాయి. బహుశా డిసెంబర్ ఎండింగ్ లోపల అక్కడ కొద్దిగా లాన్ గీన్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సింది. అవుట్ సైడ్, ఇన్సైడ్ అయిపోయింది. అవి చేసి ఇమీడియట్ గా చేస్తాం. దాని తర్వాత మార్చ్ ఎండింగ్ లోపల అధికారుల భవనాలు పూర్తయ్యేటట్టుగా వీఆర్ వర్కింగ్. మూడో విడత భూ సమీకరణలో తీసుకునే అవకాశం ఉన్న 7,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రెండో విడత భూ సమీకరణ చేపట్టే ప్రాంతాల రైతులతో పల్నాడు జిల్లా ఎండ్రాయిలో మంత్రి సమావేశమయ్యారు. భూ సమీకరణపై రైతుల అభిప్రాయాన్ని నారాయణ అడిగి తెలుసుకున్నారు. భూ సమీకరణపై రాజధాని రైతుల విషయంలో అనుసరించిన విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ట్రంక్ రోడ్లు, ప్రధాన రహదారుల్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అమరావతిలో మూడో దశ భూ సమీకరణ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఇప్పుడు చేపట్టిన రెండో దశ భూ సమీకరణ సరిపోదని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని గ్రామీణ ప్రజలకు పారదర్శకంగా అందించడానికి డివిజనల్ డెవలప్మెంట్ డీడీఓ కార్యాలయాలు వారధిలా పనిచేస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచే వివిధ జిల్లాల్లో 77 డీడీఓలను వర్చువల్గా ప్రారంభించారు. తర్వాత కూటమి నేతలు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ చిన్నపాటి మనస్పర్ధల్ని కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చని సూచించారు. తిరుపతి నగర శివారులోని దామినేడు వద్ద రైతుల సమస్యల్ని ఉప ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. డీడీఓ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజాపాలనకు అనుగుణంగా సంస్కరణలు తెస్తున్నామని వివరించారు. ఈ రోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలిక, చాలా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి. తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన హిల్ టు పాలసీని వ్యతిరేకిస్తూ పలు పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. విలువైన భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే హిల్ టు పాలసీ తీసుకొచ్చారంటూ మేడ్చల్ చెక్పోస్టులోని పారిశ్రామిక వాడలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతల బృందం సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటించింది. సనత్ నగర్లోని 87.31 ఎకరాల పారిశ్రామిక భూమిని ఎకరం కేవలం 6.31 కోట్లకే ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తలసాని ఆరోపించారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడను పరిశీలించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అక్కడ కార్మికులు, హమాలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ సర్కారు 5 లక్షల కోట్ల భూదోపిడీకి పాల్పడుతోందన్న కేటీఆర్ ఈ భూ కుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతామన్నారు.
ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి రైతాంగం దగ్గర గాని రెవెన్యూ భూములు గాని సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన. సేకరించి ఈ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలని, అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. హెల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్లో భూముల ధరలు తగ్గుతాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కాలుష్య భూతాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదని సీఎం రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని స్పష్టం చేశారు. హైదరాబాద్ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ హయాంలో భవనాలకు, పరిశ్రమలకు ఇచ్చిన అడ్డగోలు అనుమతుల వల్లే హైదరాబాద్లో కాలుష్యం పెరిగిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్ గారికి విమర్శించే అవకాశం ఎక్కడిది? మీరు 10 ఏళ్లు యథేచ్ఛగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు కదా. ఆనాడు కిషన్ రెడ్డి గారు నోరు మెదపలే, మాట్లాడలేదు. అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా హై రైజ్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చారు. ఒక పెద్ద బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి సరిపడా పార్కింగ్ వ్యవస్థ, దానికి సరిపడా రోడ్ల వ్యవస్థ ఉండాలా లేదా? అదేమీ లేకుండా తన మనుషులు ఎవరు అప్లై చేసుకుంటే వారికి హై రైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ ఎంత అవస్థపడతా ఉన్నాం. ఇలా ట్రాఫిక్ సమస్య అంతా కూడా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం. ఈ పరిస్థితులంతా కూడా ఓవర్ వెలపలేకపోతే హైదరాబాద్ కొంచెం పొల్యూషన్ ఫ్రీగా మారే అవకాశం ఒకటి ఉద్దేశంతో దూరదృష్టితో తీసుకొచ్చిన పాలసీది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ఈ నెల 7న ప్రజావంచన దినం నిర్వహిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపడతామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జిషీటు వేస్తామన్నారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల విఫలమైందని ఆయన మండిపడ్డారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని విమర్శిస్తున్నారని రామచంద్రరావు దుయ్యబట్టారు. డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర దాని ప్రజా వంచన దినం కింద ఒక మహాధారణ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ కూడా తీస్తాం. స్కూల్స్ నడపలేకపోతా ఉన్నారు, పెన్షన్స్ ఇవ్వలేకపోతున్నారు, శాలరీస్ సమయానికి ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం అన్ని రంగాలు వైఫల్యం చెందింది. ఏదైనా మాట్లాడితే కేంద్రం మీద పడతారు. మీ యొక్క తప్పిదాకా కేంద్రం ఎందుకు ఇవ్వాలండి? ప్రభుత్వం ఒక ప్రజా వ్యతిరేక విధానాలు హిల్ట్ గానే, జిహెచ్ఎంసీ విస్తరణ గానే వీటన్ని కూడా కేవలం రియల్ ఎస్టేట్ల కోసము, కమిషన్ ఏజెంట్ల కోసము, కాంట్రాక్టర్ల కోసం తీసుకున్న నిర్ణయాలు కాబట్టి వీటిని వ్యతిరేకిస్తూ ఒక మహాధారణ చేస్తా ఉన్నాం. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏకకాలంలో ఏడీ శ్రీనివాస్ ఇళ్లు, బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సహా అనంతపురం, కర్ణాటకల్లోనూ శ్రీనివాస్కు స్థిరాస్తులు ఉన్నట్టు తేల్చారు. హైదరాబాద్, రాయదుర్గం, మైహోం భుజాలో ఫ్లాట్, నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో రైస్ మిల్లు, నారాయణపేటలో 3 ఎకరాలు, మహబూబ్ నగర్లో 4 ఎకరాలు, అనంతపురంలో 11 ఎకరాలు, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. సోదాల్లో 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, 2 కార్లు, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. మొంతా తుపానుతో నష్టపోయిన రైతుల్ని కూటమి సర్కారు ఇప్పటి వరకు ఆదుకోలేదని ధ్వజమెత్తారు. రైతన్నా మీకోసమంటూ ఆర్భాటపు ప్రకటనిచ్చారు, కానీ ఎక్కడా అన్నదాతల వద్దకు వెళ్లలేదని జగన్ విమర్శించారు. సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చామని సీఎం చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరిస్తున్నామని, ఈ నెల 16న గవర్నర్కు అందిస్తామని వెల్లడించారు. పీపీపీ విధానాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తామన్నారు. తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం 1 పైసా సహాయం అందలేదు. ఆశ్చర్యం ఏమిటి అంటే దాదాపుగా 15 లక్షల ఎకరాలను తగ్గించేసి 4-5 లక్షలు కుదించేసినారు. పోనీ కుదించిన దానికన్నా గానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు. ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రాదు, మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది. దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు. కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు. జగన్ వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. అబద్దాలకు అంబాసిడర్ జగన్ అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల్ని మోసం చేసింది ఎవరో ప్రజలకు తెలుసని ఎక్స్లో పోస్ట్ చేశారు. గత ప్రభుత్వం పెట్టిపోయిన ధాన్యం బకాయిలు 1674 కోట్లను కూటమి ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వమే పరిహారం ఇచ్చిందన్నారు. మద్దతు ధరల కోసం 16 నెలల్లో 800 కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. వాస్తవాలపై జగన్తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. గత 16 నెలల్లో ఏపీలో 16 రోజులు కూడా ఉండని జగన్ ఎంతమంది రైతుల్ని పరామర్శించారో చెప్పాలని హోంమంత్రి అనిత నిలదీశారు. రైతుల గురించి మాట్లాడే అర్హతను జగన్ ఎప్పుడూ కోల్పోయారని మంత్రి నాదెండ్ల విమర్శించారు.
వైసీపీ హయాంలో 5,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం ఇంతవరకు 14 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని ఆయన చెప్పారు. చార్టర్డ్ ఫ్లైట్లో రాష్ట్రానికి అప్పుడప్పుడు వస్తున్న జగన్ ఫేక్ ప్రచారాలు చేసి పోవటం అలవాటుగా పెట్టుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఫేక్ జగన్, ఫేక్ ప్రచారాలు. మొన్న జరిగినటువంటి కల్తీ మద్యం విషయంలో కానీ సిట్ విచారణలో చాలా స్ట్రిక్ట్ గా వెళ్తాం. బాధ్యుల పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. తిరుపతి లడ్డు నెయ్య కల్తీది కూడా ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉంటే మీకు 3 గంటల ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ వాస్తవ విషయాలన్నీ కూడా ప్రజలకి బట్టబయలైనాయి. పరకామణిలో కానీ మీరు మీ బంధువులు చేసినటువంటి వ్యవహారాలు ఇవాళ అన్నీ కూడా బయటకు వస్తే ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఎంత తాపత్రయపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం గురించి ఎప్పుడన్నా మీరు తాపత్రయపడ్డారా? అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేశాయి. రోడ్లు, పలు కాలనీలు, అపార్ట్మెంట్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గూడూరు నుంచి మనుబోలు, నెల్లూరు, కావలి వరకు జాతీయ రహదారిపై వరద పారడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కండలేరు గేట్లెత్తగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమశిల జలాశయం నుంచి 4,900 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయగా పెన్నా నదికి వరద పోటెత్తింది. వాగుల ఉధృతికి తూర్పు పూండ్ల, అనంతమడుగు, పాలూరు, వేములచేడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు తడిచిపోయాయి. కావలి, అల్లూరు, వెంకటాచలం, మనుబోలు, ముత్తుకూరు, కోవూరు, విడవలూరు మండలాల్లో 4,000 ఎకరాల్లో వరి నాట్లు, నారుమళ్లు దెబ్బతిన్నాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో భారీ వర్షం వల్ల పొలాలు, చెరువుల్ని తలపిస్తున్నాయి. నెల్లూరు, చిట్టివేలి మధ్య రాకపోకలు నిలిచాయి. గుంజినేరు, ముస్తేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజంపేటలో, పుల్లంగేరులో వరద ప్రవాహం పెరిగి ఊటుకూరు, కొండ్లోపల్లి మధ్య రాకపోకలు స్తంభించాయి. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో వరుసగా 3వ రోజు అంతరాయం ఏర్పడింది. వందలాది ఇండిగో విమానాలు రద్దు కాగా మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. నేడు కూడా కొత్త సిబ్బంది రోస్టరింగ్ను పాటించడంలో విఫలమై పైలట్ల కొరత తలెత్తగా ఇండిగో సంస్థ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇవాళ 300కు పైగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఫలితంగా గంటల తరబడి ఎయిర్పోర్టులో వేచి ఉన్న ప్రయాణికుల్లో అసహనం నెలకొంది. టెర్మినల్స్ లోపల తగినంత సీటింగ్ లేనందున అసౌకర్యానికి గురయ్యారు. బెంగళూరు, ముంబై, కోల్కతా విమానాశ్రయాల్లోని సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. డాలర్తో పోలిస్తే రూపాయి మరో జీవితకాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఉదయం ట్రేడింగ్లో క్రితం ముగింపు కంటే డాలర్తో పోలిస్తే 28 పైసలు పతనమే 90.43 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ డిమాండ్ పెరుగుదల, సరఫరా తగ్గుదల, ముడి చమురు ధరలపై ఒత్తిడి, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యమై ఇందుకు కారణమని నిపుణులు చెప్పారు. తర్వాత కోలుకున్న రూపాయి చివరకు నిన్నటి కంటే 19 పైసలు పెరిగి 89 రూపాయల 96 పైసల వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90 మార్కును దాటడంపై కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో రూపాయి విలువ తగ్గినప్పుడు బీజేపీ రాద్ధాంతం చేసిందని ఆమె గుర్తు చేశారు. టెక్, ఐటీ రంగాల షేర్లను కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. గత 4 సెషన్లలో 620 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు 159 పాయింట్లు పెరిగింది. క్రితం ముగింపు కంటే 100 పాయింట్ల నష్టంతో 84,988 వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికి 84,950 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత ఐటీ, టెక్ రంగాల వాటాల్లో కొనుగోలు జరిగి సెన్సెక్స్ పుంజుకుంది. ఒక దశలో 85,487 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆఖర్లో హెచ్చుతగ్గులకు లోనైన సూచీ చివరకు 85,265 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 26,034 పాయింట్ల వద్ద ముగిసింది.